తీసుకువచ్చాను. అవి ఆవిర్భవించాయి. ఆ భగవంతుడిది చూపు, ఆ తర్వాత మనది నీపు, తర్వాత మనకే వస్తాయి. కాబట్టి పూర్వకాలంలో పెద్దలు ఛాయను కూడా ఇలా ఒక చుక్క వాళ్ళు ఆ సూర్యవంశ పావనుడిగా ఇక్కడ రాముడు ఆవిర్భవించాడు. అందుకని అందరికీ రాముడికి ప్రత్యేకమైనటువంటి వారం అందరూ శనివారంగా భావిస్తుంటారు. ప్రత్యేకమైనటువంటి వారం ఆదివారం. భద్రాచలం పూజయామి. ఓం ప్రణో దేవి సరస్వతి వాజీర్వాజనీవతి దీనామవత్రియవతు శ్రీ సరస్వత్యై నమః. ఓం లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. ఉజ్జాదాదిత్య సంకాశం పీఠవాసం చతుర్భుజం శంఖచక్రగదాహస్తం ధ్యాయేత్ లక్ష్మీపతిం హరిం. ఇదం విస్తరవచక్రమే త్రేదాంతదేపదం సమూఢమస్య నాపగుంసరే లక్ష్మీం క్షీరసముద్రరాజేశ్వర స్వామినే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం అఘోరేభ్యో నఘోరే గుహాంబికాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాతు. ధ్యాయామి ఉలూకల దేవతాయై నమో నమః. జాండం సమర్పయామి ఆవాహయామి. ఆసనం సమర్పయామి ఆవాహన ఆసనార్థే అక్షతాం సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. సువర్ణరత్నగజ హేమ సింహాసనం సమర్పయామి. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే త్యాగమనీయం సమర్పయామి. ఉపచారికస్నానం సమర్పయామి. ఓం మీరు ఆపోహిష్టామయోపదాస్థానపూర్ధ్యే సుధాసనా ప్రాతరః తస్మా అరంగనామవాసిక్షణ ద్రవదా. స్థానిక దేవాలయంలో గత 16 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాలని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం 2026 మార్చి 27వ తేదీన అనగా రేపు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం ఆలయంలో త్రయాన్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడు మాదిరిగానే ఈరోజు ఈ సంవత్సరం కూడా నిర్వహింప సంకల్పించాము. కావున రేపు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి సమస్త భక్తాగ్రేసులందరినీ కూడా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా సవినయపూర్వకంగా ఆలయ కార్యవర్గము మరియు ధర్మకర్త మండలి చైర్మన్ గారి పక్షాన అలాగే కార్యనిర్వాహాధికారి పక్షాన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తదనంతరం సాయంకాలం శావా విద్యానగర్ పురవీధుల గుండా తిరిగేటువంటి శావా మహోత్సవానికి భక్తాగ్రేసులంతా కూడా హాజరై మహిళామణులంతా కూడా మంగళహారతులతో స్వామికి స్వాగతం పలకాలని కోరుకుంటూ